తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఒక ప్రజాస్వామిక నియంతృత్వ పాలన కొనసాగిస్తున్నాడని, పాలన చేతగాక ప్రతిపక్ష నాయకులపై దాడులు చేయిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఖబర్దార్ అంటూ మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న హెచ్చరించారు. తనని హౌస్ అరెస్టు చేసిన సందర్భంగా జోగు రామన్న మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని నెరవేర్చలేక ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ప్రతినిధులు గ్రామాల్లో తిరగలేని పరిస్థితి ఎదురైందని, ప్రజల ఆగ్రహాన్ని తప్పించుకునేందుకు ఇలా ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలపై దాడులు చేయిస్తూ రాష్ట్రంలో నికృష్టం పాలన చేస్తున్నాడని జోగు రామన్న మండిపడ్డారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాల నాయకులపై దాడుల్ని మానుకోవాలని, లేని పక్షంలో ప్రజలే తిరగబడతారని సందర్భంగా హెచ్చరించారు. ఇంకటి పోదు రేవంత్ రెడ్డి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకత్వం, కాంగ్రెస్ గుండాయిజం, కాంగ్రెస్ గుండాయిజం, చెట్టు మీది కొంగ, చెట్టు మీది కొంగ, కాంగ్రెస్ కేసీఆర్ గారి నాయకత్వం, బీఆర్ఎస్. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అప్రజాస్వామికంగా, అన్యాయంగా, గుండాయిజంతో ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. మేము రేవంత్ రెడ్డి గారిని ఈరోజు ఒకటే సవాల్ చేస్తున్నాం. అసలు మా పార్టీ, మా రాష్ట్ర పార్టీ నాయకత్వం చలో హైదరాబాద్ పిలుపు ఇవ్వకున్నా నువ్వు భయపడి ఈరోజు ఎక్కడికక్కడ రాష్ట్రం అంతటా బీఆర్ఎస్ సైన్యాన్ని, బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నావు చెప్పి అడుగుతున్నాం. నీకు బీఆర్ఎస్ పార్టీ అంటే, కేసీఆర్ అంటే ఎందుకు ఇంత భయం? మేము పిలిపించుంటే ఇప్పటికి హైదరాబాద్లో మొత్తం రాష్ట్రం అంతా జమ అయ్యేది. నువ్వు ఎందరు మంది పోలీసులు పెట్టినా, ఏం పెట్టినా మేము అనుకుంటే, మా పిలిపే ఉంటే నువ్వు మమ్మల్ని ఆపలేవు బిడ్డ రేవంత్ రెడ్డి గారు అని చెప్పి నేను వారికి తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు ఇక్కడ ఆదిలాబాద్లో హౌస్ అరెస్ట్ చేస్తూ నాతో పాటు మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, మా ఇంట్లో కానీ ఇంకా పోలీస్ స్టేషన్లో కూడా ఈరోజు పోలీస్ స్టేషన్లో కూడా 1 టౌన్లో కానీ 2 టౌన్లో కానీ
జిల్లాలో కూడా పోలీస్ స్టేషన్లలో పెట్టినటువంటి అప్రజాస్వామికం మా పిలుపు లేకున్నా మీరు భయపడి మా అందరిని అరెస్ట్ చేసిండ్రో ఇప్పుడు విడుదల చేయాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ అంటే భయపడతా ఉన్నాం రేవంత్ రెడ్డి గారు. అసలు బీఆర్ఎస్ పార్టీ సైన్యమే కనుక అనుకుంటే ఈ రాష్ట్రంలో మిమ్మల్ని ఎక్కడికక్కడ నిర్బంధించవచ్చు, మీ పైన ఎలాంటి దాడులను చేయొచ్చు. కానీ మా కేసీఆర్ గారిది ఒకటే, శాంతియుతంగా ఉందాం, తెచ్చుకున్న తెలంగాణని కాపాడుకుందాం. రేపు మన కొత్త రాష్ట్రం ఏర్పడింది, 10 సంవత్సరాలు అయింది. ఇలా తెలంగాణ రాష్ట్రం అంటే ఒకటి దేశంలోనే దిక్చూచిగా మారింది. దాన్ని కాపాడుకుంటే పెట్టుబడులు వస్తాయి, పరిశ్రమలు పెరుగుతాయి, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి మనం అనుకున్నదే సాధించాలని ఉద్దేశంతో లా అండ్ ఆర్డర్ని ఎక్కడ కూడా 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారి ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ ఎక్కడ కూడా డిస్టర్బ్ కాలే. మహాలక్ష్మి పేరుతోటి అక్కా చెల్లెళ్లకు 2500 పెన్షన్ ఇస్తాయి. ఇవన్నీ ఏమి ఇస్తలేవు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాలకు వెళ్తే దాడులు చేసే పరిస్థితి ప్రజలలో వచ్చింది. కాబట్టి అర్థం చేసుకొని ఈ సబ్జెక్ట్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్న బిడ్డ, మేము దలుచుకుంటే మీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మీ ఎమ్మెల్యేలు కావచ్చు, మీ ఎంపీలు కావచ్చు, మీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎవడైనా కావచ్చు, గ్రామాలకు వస్తే గ్రామస్తులే స్వచ్ఛందంగా ఇలా నిర్బంధించడానికి సిద్ధంగా ఉన్నారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, ఇప్పటికైనా అర్థం చేసుకో. ఇలా నిన్న ఒక్క తప్పుతోటి ఇలా రాష్ట్రం అంతా కూడా ఎట్లయిపోయింది, అల్లకల్లోలం అయిపోయింది. నువ్వు పోలీసులని పెట్టి పోలీసుల పహారాలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఎన్ని రోజులు కాపాడుతావు, ఎన్ని రోజులు మమ్మల్ని కంట్రోల్ చేస్తావు? కానీ మాకు పోలీసు పహారా అవసరం లేదు, మాకు ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి అవసరం. ఈ రాష్ట్రం యొక్క శ్రేయస్సును కోరినటువంటి కేసీఆర్ గారు, మేము ఎప్పుడు ప్రతిదాడులు చేయం, మేము శాంతియుతంగానే పోయే ప్రయత్నం చేస్తాం. కానీ ఇంకా మా మీద దాడులు ఇట్లనే కొనసాగితే ప్రతి దాడులు కూడా ఉంటాయని చెప్పి రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నాను.